శిరీష గారు మాట్లాడతారు కానీ పార్టీ లక్ష్మీనరసింహారెడ్డి గారు పార్టీ పెట్టి మీరు ఆగండి, ఒక్క నిమిషం మీరు ఆగండి. శిరీష గారికి బయట ఒకసారి చూపిద్దాం. మీరు ఆగండి, బాగుంటది కదా. మీరు ఆగండి. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లా మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా ఉంటారు. కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఉంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు మిన్నలు కూడా లేవు. అంత దిష్టి వెళ్ళింది కోనసీమకి. విన్నారా మీరు? మరొకసారి వినిపించమంటారా? మాట్లాడింది మా అధ్యక్షులు వారే. దానికి మేము మళ్ళీ చెప్తున్నాం. ప్రతి ఇప్పుడు మనం మాట్లాడేటువంటి వాడుక భాషలో, మనం మాట్లాడేటువంటి విధానంలో, పద్ధతులు ఆయన ముదురు చెప్పుకొచ్చారు. ఆ రోజుల్లో తెలంగాణ నాయకులు కూడా కోనసీమ పచ్చగా ఉందని చెప్పారు. వాళ్ళు కూడా మెచ్చుకున్నారని చెప్పారు. సార్ మీరు అర్థం చేసుకోండి. ఏం చెప్తారు ఫస్ట్ అర్థం చేసుకున్న తర్వాత దాన్ని పలు విధాలుగా తీసుకెళ్ళండి. అంతే తప్ప శివకుమార్ గారు మీరు ఒక నిమిషం ఆగండి మేడం. మీరు ఆగండి శివకుమార్ గారు. మీరు నాకు ఒక విషయం చెప్పండి సార్. మీరైనా పాలనలో కూర్చున్న పెద్దలైనా తెలంగాణ ప్రజల వల్ల ఆంధ్ర రాష్ట్ర కోనసీమ రాజోలులో ఉన్నటువంటి కొబ్బరి చెట్లకు దిష్టి తాకిందని ఆయన ఎక్కడన్నా చెప్పిందా డైరెక్ట్ గా? మీరు జరగని దాన్ని చెప్పని దాన్ని చెప్పినట్టుగా ఎందుకు పోర్ట్రై చేస్తున్నారు సొసైటీలో? పోనీ ఆ ప్రకటన పవన్ కళ్యాణ్ గారు చేయాలి కదా. ఆ ప్రకటన చేయాలి కదా. ఆ ప్రశ్నలో వారు చెప్పింది ఏంటి? ఇది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం కదా. మరి